హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైలో టైలరింగ్. ఈ వీడియోలో హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎవరికైనా ఉబ్బెత్తుగా వస్తుంటుందండి. అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మరీ ఎక్కువ వస్తుంది. చిన్న టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. చూడండి, ఇంత 1.5 ఇంచు పైనుంచి మనం కటింగ్ చేయాలి. షేప్ అనేది పైనుంచి రాకూడదు ఎప్పుడు. నేను అలా పెట్టి చూపిస్తున్నాను. చిన్న టిప్ ఫాలో అయ్యారంటే మీకు పెద్దగా రాకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ ఆఫ్ జాయిన్ చేయాలండి. ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఒక్కటేలాగా చేయకూడదు. అలా చేసినా కూడా కొందరికి ఉబ్బెత్తుగానే వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి నేను చూపిస్తున్నాను కదా, ఇలా జాయిన్ చేయండి. అక్కడ చూడండి, దారం అంతా కొంచెం ఎక్కువ జాయిన్ చేసినప్పుడు అలా కొంచెం అట్లా వచ్చేటట్టు జాయిన్ చేయండి. ఆ కొంచెమే కదా అనుకోకండి, ఆ కొంచెం వల్లే మనకి ఉబ్బెత్తుగా వస్తుంది. ఇప్పుడు ఇటుపక్క జాయిన్ చేసుకుందాం బ్యాక్ పార్ట్. ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆఫ్ జాయిన్ చేసుకున్నాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే మనం ఆఫ్ జాయిన్ చేసినాం, ఎక్కడ కూడా మనకు అనేది కుచ్చు రాకుండా వస్తుంది అన్నమాట. చిన్నగా నేను దారం అంతా కట్ చేసినా కదా, జాయిన్ చేసేటప్పుడు మీరు గమనించి ఆ కొంచెం అలా వచ్చేటట్టు కటింగ్ కుట్టి కట్ చేసినారంటే ఉబ్బెత్తుగా రాదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నేను చూపిస్తాను అది ఎంత నీట్గా వచ్చిందో అన్నది. ఏనండి, ఉబ్బెత్తుగా అనేది రాలేదు. చూడండి, అది చిన్న ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ షేప్ తీసేటప్పుడు అది చిన్న మిస్టేక్ చేయకూడదండి. 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచ్ అనేది మీరు షేప్ తీయకూడదు. మనము ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి మీడియం సైజా పెద్ద సైజా అన్నట్టు తీసుకోవాలి. అన్నిటికీ ఒకలా తీయకూడదు. అలాగ తీసినప్పుడు కూడా మనకు ఉబ్బెత్తుగా వస్తుంది. సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసి చూపిస్తాను, చూడండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను మీకు ఉపయోగపడేటివి. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మరి చిన్నగా మీరు గమనించాలి. చూడండి, అక్కడ లైట్గా అలా వస్తుంది కదా, అక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. లాగి మరీ కుట్టకూడదండి. నేర్చుకునే వాళ్ళు బిజినర్స్ అయితే ఇప్పుడు నేర్చుకుంటారు కాబట్టి లాగుతుంటారు. లాగినా కూడా మనకి షేప్ అవుట్ అయిపోతుంది, షేప్ అవుట్. అది చూడండి, నేను కటింగ్ చేస్తున్నాను. అంత కొంచెమే కదా అనుకోకండి, ఆ కొంచెమైనా కూడా మనకి ఉబ్బెత్తుగానే వస్తుంది. చిన్న చిన్న టిప్ ఫాలో అవుతూ ఉంటే మన బ్లౌజు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నుంచి వేసుకోవచ్చు మనము స్టిచ్చింగ్. ఇప్పుడు రెండోసారి ఫస్ట్ టైము ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి కుట్టుకోవాలి. రెండోసారి ఏమి అక్కడ నుంచి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇంతేనండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.